తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో న్యూస్ ఎప్పుడు న్యూసెన్స్గా ఎందుకు ఉంటుంది, న్యూసెన్స్ను ఎందుకు క్రియేట్ చేస్తుంది, ఎలాంటి న్యూస్ను మనం నమ్మాలి, ఎలాంటి న్యూస్ను మనం పరిగణలోకి తీసుకోవాలి, అలాగే న్యూస్ను ఏ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది మిత్రులు ఎక్కువగా న్యూస్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, లేకుంటే ఎక్కువగా ఒక సబ్జెక్ట్ మీద న్యూస్ను ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజన్కి గురవడం, అలాగే ఎక్కువ లాసెస్లోకి డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఏవైతే న్యూస్ ఛానల్స్లో కావచ్చు, లేకుంటే ఇంకా మనకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో, ఇంకా మనకు వెబ్సైట్స్లో కానీ వచ్చేటువంటి న్యూస్లో వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కావచ్చు, ఎంతవరకు మనకు యథార్థానికి దగ్గరగా ఉన్నాయి అన్నది ఒకసారి చూసినట్లయితే చాలా సందర్భాలలో మనకు వచ్చేటువంటి ఈ రికమెండేషన్స్ ఏవైతే వెబ్సైట్స్ వాళ్ళు టీవీ ప్రోగ్రామ్స్లో ఇస్తుంటారో ఇవి చాలా వరకు మనకు ఫెయిల్ అవుతుంటాయి. ఈవెన్ నేను ఇనిషియల్గా ఈ టీవీ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువగా చూసేవాడిని అనమాట. సో అదేవిధంగా మనకు వచ్చేసి పేపర్స్లో వచ్చేటివి కూడా మనకు వచ్చేసి పెద్దగా సక్సెస్ రేట్ అనేది కనిపించడం లేదు. కొంతవరకు ఉన్నప్పటికీ కూడా పెద్దగా సక్సెస్ రేట్ అనేది లేదనమాట. సో సక్సెస్ రేట్ అంటే మోర్ దెన్ 50% ఎప్పుడైతే మనకు వచ్చేసి సక్సెస్ రేట్ ఉంటుందో, అంటే వాళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి ఒక 10 చెప్పారనుకోండి, వాటిలో 5 కన్నా ఎక్కువగా మనకు సక్సెస్ రేట్ ఉందనుకోండి, అప్పుడే మనం వాటిని సక్సెస్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఇన్ కేసు వచ్చేసి అవి వచ్చేసి 5 పాస్ అయ్యేసి 5 ఫెయిల్ అయినా కూడా మనకు వచ్చేసి 0 సక్సెస్ రేట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్స్లో చూసేటువంటి కాల్స్ కావచ్చు, ఇవి కూడా ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేదానికి అవకాశం అనేది లేదు. అందులోనూ ఈ మీడియా వచ్చేసి ఎక్కువ న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి మనకు స్టాక్ మార్కెట్లో అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక 500 పాయింట్స్ కంటిన్యూస్గా పెరిగింది అనుకోండి స్టాక్ మార్కెట్, వెంటనే అనాలిసిస్లు వచ్చేసి అనలిస్టులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్ట్లు అనే పేరుతో ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వచ్చేసి స్టాక్ మార్కెట్ వచ్చేసి నెక్స్ట్ ఒక 2 to 3 yearsలో ఒక 5000 పాయింట్స్ పెరిగేస్తుంది, ఇక అద్దు అడుపు లేదు అని చెప్పి చెప్తారు అనమాట. అదే ఒక 1 month తర్వాత మళ్ళీ ఒక 400 పాయింట్స్ 500 పాయింట్స్ డౌన్ అయింది అనుకోండి, వెంటనే మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వచ్చేసి అపియర్ అయిపోయేసి లేదు మార్కెట్ కంప్లీట్గా క్రాష్ అయ్యేదానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా ఆ న్యూస్ అన్నది ఒక న్యూసెన్స్గా క్రియేట్ అయ్యి మన ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే రియల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళ మీద పూర్తిగా ప్రభావితం అనేది చేస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటి న్యూస్ని లేకుంటే ఒక రకమైనటువంటి గాసిప్ని ఎప్పుడు కూడా మనం వచ్చేసి నమ్మకూడదు. ఎప్పుడు కూడా మనం వచ్చేసి ఫండమెంటల్గాను అలాగే టెక్నికల్గాను డిపెండ్ అయి ఉండాలి. సో మన ఓన్ అనాలిసిసే మనకు వచ్చేసి ఇక్కడ యూజ్ అవుతుంది. అలాగే స్ట్రాటజీస్ విషయంలో చూసినట్లయితే మనకు టెక్నికల్ అనాలిసిస్లో కావచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్లో కావచ్చు, స్ట్రాటజీస్ విషయంలో చూసినట్లయితే మేజర్గా మనకు వచ్చేసి మన ఓన్గా క్రియేట్ చేసుకున్నటువంటి స్ట్రాటజీస్ ఎక్కువగా మనకు వచ్చేసి రిజల్ట్ అనేటివి ఇస్తాయి అనమాట. సో మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో పాస్ట్ ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకుని మార్కెట్ను అనలైజ్ చేసి ఒక స్ట్రాటజీస్ని ఎప్పుడైతే నువ్వు వచ్చేసి బిల్డ్ చేసుకోగలవో అప్పుడే మనకు వచ్చేసి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలాంటి న్యూస్ను మనం నమ్మాలి అన్నది ఒకసారి మనం చూసినట్లయితే మనకు వచ్చేసి మేజర్గా వచ్చేసి ఎకానమీకి సంబంధించినటువంటివి, లేకుంటే బడ్జెట్కి సంబంధించినటువంటివి, ఏవైనా మనకు కంపెనీ బోర్డు మీటింగ్ సంబంధించినటువంటివి, లేకుంటే ప్రెస్ మీట్స్లు, ఇలాంటి న్యూస్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలన్నమాట. సో మనం నార్మల్గా వచ్చేటువంటి న్యూస్ చూసినట్లయితే వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్టాప్ డ్రీమింగ్ అండ్ కమ్ టు ద రియాలిటీ. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి XYZ స్టాక్ని కావచ్చు, లేకుంటే ఆప్షన్స్ని కావచ్చు బై చేసి సో ఈ రోజుకి వచ్చేసి ఈ ప్రైస్కి వెళ్తుంది, ఈ ప్రైస్కి వెళ్ళినట్లయితే మనకు ఇంత రేట్ వస్తుందని చెప్పేసి ఎక్కువగా డ్రీమ్స్లో ఉంటారు అనమాట, డ్రీమ్ చేస్తుంటారు. సో అలాంటి వాటిని పూర్తిగా స్టాప్ చేయండి. సో ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తూ మార్కెట్ను అబ్జర్వ్ చేస్తూ ప్రాఫిట్ను బుక్ చేస్తూ ముందుకెళ్ళడానికి ట్రై చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఆప్షన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆప్షన్ మార్కెట్లో మనం ట్రేడ్ చేస్తున్నాం అనుకోండి, ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఒక 2 ఆప్షన్స్ను బై చేసుకున్నాం. సో 2 ఆప్షన్స్ XYZ టార్గెట్కి వెళ్తుందని చెప్పేసి పెట్టేసుకుని కూర్చోకూడదు. ఖచ్చితంగా వాటిని సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో బుక్ చేసుకుంటూ తిరిగి మార్కెట్ మూమెంట్ను గమనిస్తూ వాటిని బేస్ చేసుకుని మనం ఫర్దర్ వెళ్ళాలన్నమాట. ఎప్పుడు కూడా
ఒక సర్టెన్ టార్గెట్ని పెట్టుకొని దానికోసం ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉండకూడదు. సో ఏ టైంలో కూడా మనకు వచ్చేసి కరెక్షన్ అనేది తీసుకునే దానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకు ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ కూడా చేసి పెట్టాను. సో వాటిని కూడా చూడండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటి, వాటిని కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను చేసి పెట్టడం అనేది జరిగింది. సో ఎలాంటి స్పాట్లో ఎగ్జిట్ కావాలి, ఎలాంటి స్పాట్లో ఎంటర్ కావాలి. సో మనం ఎగ్జిట్ కావాల్సినటువంటి టైంలో మనం కరెక్ట్గా ఎగ్జిట్ కాకపోయినట్లయితే మన ఈవెన్ ప్రాఫిట్ కూడా లాసెస్లకి కన్వర్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ను యూజ్ చేస్తామో అప్పుడు ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం వచ్చేసి మార్కెట్ ప్రైస్కి మన స్టాప్ లాస్ ప్రైస్కి ఎప్పుడైతే కొంత డిఫరెన్స్ మెయింటైన్ చేస్తూ మార్కెట్తో పాటు మూవ్ అవుతూ వెళ్తామో అప్పుడు మనం వచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ రివర్సల్ అవుతుందో అప్పుడు మనం మార్కెట్లోంచి ఎగ్జిట్ కావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అలాగే ఏదైతే మనం చెప్పుకున్నామో మన ఓన్ స్ట్రాటజీని మనం చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో పాస్ట్ డేటాను బేస్ చేసుకుని మనం వచ్చేసి మన ఓన్ స్ట్రాటజీని ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటామో అప్పుడు మనకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉండేదానికి అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అనమాట. అలాగే మనకు టెక్నికల్ టూల్స్ చూసినట్లయితే టెక్నికల్ టూల్స్ కూడా మనకు వచ్చేసి చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ప్లాట్ఫామ్లో ఒక రకమైనటువంటి టూల్స్ ఉన్నాయి. అయితే ఈ అన్ని టూల్స్ కూడా మనకు వచ్చేసి సక్సెస్ రేట్ని ఇస్తున్నాయా, అన్ని టూల్స్ కూడా మనకు వచ్చేసి మంచి అక్యురసీ ఇస్తున్నాయా అంటే మనం వచ్చేసి నో అని చెప్పుకోవాలన్నమాట. సో అన్ని టూల్స్ కూడా మనకు వచ్చేసి ఎక్కువ సక్సెస్ రేట్ని అయితే ఇవ్వలేవు. సో కొంతవరకు మాత్రమే మనకు టూల్స్ వచ్చేసి సక్సెస్ రేట్ని ఇస్తాయి. అలాగే చాలామంది చేసేటువంటి కంప్లైంట్ ఇంకోటి ఏంటంటే మేము టెక్నికల్గా నేర్చుకున్నాము, ట్రైన్ అయ్యాము, అయినప్పటికీ కూడా ఫెయిల్ అవుతున్నాము. సో టెక్నికల్ అనాలిసిస్ని నేర్చుకోవడమే కాదు, ఎలాంటి స్టాక్స్ మీద అప్లై చేయాలి, ఎలాంటి టైంలో అప్లై చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ న్యూస్ మన స్టాక్ మార్కెట్ను ఇంపాక్ట్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సరే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, లేకుంటే మనకు వచ్చేసి మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేటువంటి కంట్రీస్లో ఏదైనా సరే మేజర్ చేంజ్, పొలిటికల్గా ఏదైనా సరే చేంజ్ వస్తుంది, లేకుంటే వాళ్ళ పాలసీస్ ఏవైనా సరే మన కంపెనీస్ను ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో అలాంటి సందర్భాల్లో మనకు ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. మన మార్కెట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో వీటన్నింటినీ కూడా మనం బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధంగా ఎక్స్టర్నల్ న్యూస్ మన మార్కెట్ను ఇంపాక్ట్ చేస్తున్నాయో అప్పుడు మనం టెక్నికల్గా వెళ్ళినా సరే, లేకుంటే స్టాక్ మార్కెట్ మీద మన అనాలిసిస్ను అప్లై చేసినా సరే మనకు పెద్దగా రిజల్ట్స్ అనేటివి, పాజిటివ్ రిజల్ట్స్ అనేటివి ఉండవు అనమాట. కాబట్టి మనం టెక్నికల్గా మనం ఎప్పుడు అప్లై చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని ఎలాంటి స్టాక్స్ మీద అప్లై చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనం టెక్నికల్ అనాలిసిస్ను ఒక స్టాక్ మీద అప్లై చేసేటప్పుడు ఆ స్టాక్ ఉన్నటువంటి పారామీటర్స్ కావచ్చు, ఆ స్టాక్ ఉన్నటువంటి వాల్యూస్ కావచ్చు, మనం చూడాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి మన టెక్నికల్ అనాలిసిస్ని తీసుకెళ్లేసి ఒక బిఎస్సిలో ట్రేడ్ అవుతున్నటువంటి తక్కువ వాల్యూమ్లో మనకు ట్రేడ్ అవుతున్నటువంటి ఒక స్టాక్ మీద మనం అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 క్వాంటిటీ ట్రేడ్ అవుతుంది కంప్లీట్ డే, అది బిఎస్సిలోనే లిస్ట్ అయింది. అలాంటి స్టాక్ మీద మనం వచ్చేసి అప్లై చేసామనుకోండి, మనకు గ్రాఫ్స్ కావచ్చు, చార్ట్స్ కావచ్చు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పొజిషన్స్ కావచ్చు మనకు అద్భుతంగా చూపిస్తాయి. అయితే దాంట్లో మనకు అక్యూరసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం టెక్నికల్ అనాలిసిస్ని అప్లై చేసేటప్పుడు ఎలాంటి స్టాక్స్ మీద అప్లై చేయాలి, ఎలాంటి స్టాక్స్ మీద అప్లై చేయకూడదు అనేది కూడా ముందుగా తెలుసుకోవాలన్నమాట. సో పొద్దుస్తమాన మనకు వచ్చేసి చాలామంది ఎక్కువ ఫియర్ అవుతుంటారు. సో ఒక ట్రేడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక టైం లైన్కి, లేకుంటే ఒక స్పెసిఫిక్ టార్గెట్ ప్రైస్కి, లేకుంటే మనం వచ్చేసి ఒక స్ట్రాటజీకి స్ట్రిక్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి XYZ స్టాక్ను 100 రూపీస్లో కొన్నాం. సో 105కి వెళ్తుంది అనుకున్నాం. సో దానికంటే ఒక స్టాప్ లాస్ను పెట్టుకుని అక్కడ మనం వచ్చేసి వెయిట్ చేసిన అవసరం అనేది ఉంటుంది. మనం ఎక్కువగా వరి కావడం వలన మనకు ఒరిగేదైతే ఏమీ లేదనమాట. సో దాంతోపాటుగా మనకు వచ్చేసి టెక్నికల్గా ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని కూడా కంప్లీట్గా స్టడీ చేయండి. ఎక్కువగా ఎప్పుడైతే మనం వచ్చేసి డేటా మీద రీసెర్చ్ చేస్తామో, సో పాస్ట్ డేటాను బేస్ చేసుకుని, పాస్ట్లో వచ్చినటువంటి ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకుని మనం ఎప్పుడైతే డేటాను బేస్ ట్రేడ్ చేస్తామో అప్పుడు మనకు